Dear students, welcome to Siva Reddy Logic's YouTube channel. So today we are going to discuss percentages, శాతాలు లెసన్ 6. ఈ లెసన్ 6లో మనము మోడల్ 8 అండ్ మోడల్ 9 మనము ఇక్కడ కవర్ చేయబోతున్నాం. సో మీకు ఆల్రెడీ మైండ్ క్యాలిక్యులేషన్స్ వీడియో చెప్పడం జరిగింది. ఆ మైండ్ క్యాలిక్యులేషన్స్ వీడియో చూసిన తర్వాత ఈ పర్సంటేజెస్ శాతాలు లెసన్ వైజు మీరు ఇంటూ వస్తేనే మీకు అర్థమవుతుంది. లెసన్ వన్ నుంచి స్టార్ట్ చేసి మీరు మోడల్ వైజు కవర్ చేసుకుంటూ రండి. సో మీకు ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఈ సెషన్లో మనము మోడల్స్ 8 అండ్ మోడల్ 9 మనము ఈ సెషన్లో కవర్ చేయబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అలోక్ స్పెండ్స్ 35% ఆఫ్ మంత్లీ ఇన్కమ్ ఆన్ రెంట్, 20% ఆఫ్ హీజ్ రిమైనింగ్ మంత్లీ ఇన్కమ్ ఆన్ మెడిసిన్స్, 30% of his remaining monthly income on education and saves the remaining monthly income. His monthly saving is 1820. Find his monthly income. అలోక్ తన నెలవారీ ఆదాయంలో 30% అద్దెకు, 20% మిగిలిన నెలవారీ ఆదాయం మందులకు, 30% విద్యపై అతని మిగిలిన నెలవారీ ఆదాయము మరియు మిగిలిన నెలవారీ ఆదాయాన్ని ఆదా చేస్తుంది. అతని నెలవారీ పొదుపు 1820 అయితే అతని నెలవారీ ఆదాయాన్ని కనుగొనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని ఆదాయం ఏంటో తెలియదండి. అలా ఖర్చు పెట్టుకుంటూ పోతున్నాడు, మిగిలిన దాంట్లో అని చివరికి అతనికి 1820 అనేది అతను పొదుపు చేశాడు, సేవ్ చేశాడు. అసలు ఆదాయం ఎంత, అతని యొక్క ఇన్కమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఒకసారికి మీరు చూస్తే అతని ఇన్కమ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్కమ్ ఏంటో తెలుసా, పోనీ ఇన్కమ్ తెలియదు. ఇన్కమ్ తెలియనప్పుడు ఏమైనా అజంప్షన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఇన్కమ్ తెలియదు కాబట్టి, ఆదాయం తెలియదు కాబట్టి నేను 100 అని అజంప్షన్ చేసుకుంటున్నాను. ఇన్కమ్ తెలియదు కాబట్టి 100 రూపీస్ అని అజంప్షన్ చేసుకుంటున్నాను. 100 రూపీస్ అని అజంప్షన్ చేసుకుంటున్నాను. ఈ 100 రూపీస్లో అతను ఎంత ఖర్చు పెట్టాడు? 35% రెంట్ కోసం ఖర్చు పెట్టాడు. 35% రెంట్ కోసం ఖర్చు పెట్టాడు, అద్దె కోసం ఖర్చు పెట్టాడు. ఇప్పుడు 100 రూపీస్లో 35% అంటే 35 రూపీస్ కదా. ఖర్చు పెట్టాడు కాబట్టి తగ్గిపోతుంది, తన ఆదాయం తరిగిపోతుంది. అంటే ఇన్కమ్ అనేది రెడ్యూస్ అవుతుంది కాబట్టి తీసేస్తున్నాను. అప్పుడు 100లో 35 తీసేస్తే ఎంత? 65. ఎందుకు సార్ తీసేశారు అంటే అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే 30% పోగా రిమైనింగ్లో నుంచి ఖర్చు పెడుతున్నాడు. తర్వాత మిగిలిన ఆదాయం నుంచి ఖర్చు పెడుతున్నాడు. అంటే ఇక్కడ మిగిలిన ఆదాయం అంటే 65. 35 రూపాయల అద్దె కోసం ఖర్చు పెట్టగా మిగిలిన ఆదాయం 65. ఈ 65లో 20% మందుల కోసం, మెడిసిన్స్ కోసం ఖర్చు పెడుతున్నాడు. ఈ 65లో 20%. 65లో 10% అంటే ఎంత? 6.5. 6.5. 20% అంటే ఎంత? 13. 6.5, 6.5, 13. ఇప్పుడు మనం 65లో ఒక 13 తీసేస్తే ఎంత వస్తుంది? 52 వస్తుంది. ఎంత వస్తుంది? 52 వస్తుంది. ఈ 52లో మళ్ళీ మిగిలింది అన్నాడు కదా, రిమైనింగ్ అన్నాడు కదా. ఆ రిమైనింగ్లో మళ్ళీ 30% ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టాడు. 30%. 52లో 30%. ఇప్పుడు 52లో 10% ఎంత? 5.2. 52లో 10% అంటే 5.2. 30% అంటే 15.6. 30% ఎంత? 15.6. 15.6. 52లో 15.6ని తీసేయాలి. ఇప్పుడు మనం తీసేస్తే ఎంత వస్తుంది? 15 తీసేస్తే ఎంత వస్తుంది? మనకు 37 వస్తుంది. 0.6ని తీసేస్తే 0.4 అంటే 36.4 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 36.4 వస్తుంది. అంటే మనం 100 అనుకుంటే చివరికి అతనికి సేవ్ అయినటువంటి ఆదాయము ఎంతమ్మా? 36.5, 36.4. అతను పొదుపు చేసినటువంటి సొమ్ము 36.4. 100 ప్రకారం 36.4 అండి. అంటే మీకు నెలకు 100 రూపాయల ఆదాయం వస్తే మీకు చివరికి 36.4 రూపాయలు మిగులుతుంది. కానీ లెక్క ప్రకారం ఎంత మిగులుతుంది మీకు? లెక్క ప్రకారం ఎంత సేవ్ చేస్తున్నారు? 1820 సేవ్ చేస్తున్నారు. లెక్క ప్రకారం 1820 సేవ్ చేస్తున్నారు. 1820. 1820 రూపీస్ సేవ్ చేస్తున్నారు. 36.4లో ఎన్ని టైమ్స్ పోతున్నాం? ఇది ఒకసారికి మీరు చూస్తే 3650 టైమ్స్ పోతుంది. 3650 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 36 5 hours 180. 36 5 hours 180. 3650 టైమ్స్ 1800. 0.450 టైమ్స్ 20. అంటే ఎగ్జాక్ట్గా 50 టైమ్స్ పోతుంది. 50 టైమ్స్ ఆఫ్ 100, 50 టైమ్స్ ఆఫ్ 100, 5000. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 5000. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 5000. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఇలా అనుకోవడం వెళ్ళడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే రేపొద్దున ఇన్కమ్ కాదు, రేపొద్దున అతను క్వశ్చన్ ఏ విధంగా ఆయన అడగొచ్చు. మెడిసిన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారని అడగొచ్చు, రెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టారని అడగొచ్చు. అదేవిధంగా తన మిగిలిన ఆదాయాన్ని, అంటే మిగిలిన ఆదాయం ఇచ్చి విద్య కోసం ఎంత ఖర్చు పెట్టారని అడగొచ్చు, ఎడ్యుకేషన్ కోసం ఎంత ఖర్చు పెట్టారని అడగొచ్చు. కొంతమంది ఎక్స్ అనుకుని వెళ్తారు. ఎక్స్ అనుకుని వెళ్తే ఏంటి? ఎక్సే వస్తుంది. నువ్వు ఎక్స్ అనుకుని వెళ్ళిన తర్వాత సర్కస్ చేస్తే ఎక్సే వస్తుంది. ఎక్స్ అనేది ఏంటి? ఇన్కమ్ కదా. వాడు ఎక్స్ అడగకుండా ఎడ్యుకేషన్ మీద ఎంత ఖర్చు పెట్టానని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏమీ చేయలేరు. అదే మనము ఎడ్యుకేషన్ కోసం ఎంత ఖర్చు పెట్టారని అడిగారు అనుకోండి మనల్ని, అప్పుడు మనం ఏం చేస్తాం?
ఎడ్యుకేషన్ కోసం ఎంత ఖర్చు పెట్టామని అడిగితే మనం ఇక్కడ ఎడ్యుకేషన్ కోసం మనం 100 ప్రకారం 15.6 ఖర్చు పెట్టాం. సింపుల్ ఇంటూ 50 చేస్తా, జస్ట్ ఇంటూ 50 చేస్తా. ఒకవేళ రేపొద్దున వాడు మెడిసిన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారని అడిగాడు అనుకోండి, 13 ఇంటూ 50 చేస్తా, 13 ఇంటూ 50 చేస్తా. లేదు అతను రెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టారని అడిగారు అనుకోండి, 35 ఇంటూ 50 చేస్తా. అంటే క్వశ్చన్ ఏదడిగినా మనం ఈజీగా అటాక్ చేయొచ్చు, డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. మీ బుకీస్ ఆన్సర్ని మీరు ఫాలో అవుతే కష్టమవుతుంది. ఇప్పుడు మనం చేసిన దాని ప్రకారం ఏది అంటే ఈ మెథడ్ని ఫాలో అవుతే వాడు రేపొద్దున ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా ట్విస్ట్ చేసినా సరే మనం ఈజీగా అటాక్ చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్, బోలా స్పెండ్స్ 30% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఆన్ రెంట్, 35% ఆఫ్ ఇట్ ఆన్ మెడిసిన్, 25% on educational and saves the remaining. His monthly saving is 240. Find his monthly income. బోలా తన నెలవారీ ఆదాయంలో 30% అద్దెకు, 35% మందుల కోసం ఖర్చు చేశాడు. అందులో 20% విద్య మరియు మిగిలింది పొదుపు. అతని నెలవారీ పొదుపు 240 రూపాయలు అయితే అతని నెలవారీ ఆదాయం కనుగొనండి. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా మీరు చూస్తే ప్రీవియస్ క్వశ్చన్స్లో రిమైనింగ్ అనే వర్డ్ కనిపించింది. ఇక్కడ ఎక్కడా కూడా ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఎక్కడా కూడా 30% తర్వాత రిమైనింగ్ అనే వర్డ్ వచ్చిందే రాలేదు, 35% తర్వాత రిమైనింగ్ అనే వర్డ్ వచ్చిందే రాలేదు, 25% తర్వాత రిమైనింగ్ అనే వర్డ్ వచ్చిందే రాలేదు. అంటే రిమైనింగ్ అనే వర్డ్ వాడినప్పుడు మిగిలిన అద్దెకి మందులకి మధ్యలో మిగిలిన అనే పదం కనిపించలేదు. సో 25%, మళ్ళీ మందులకి విద్యకి మధ్యలో ఎక్కడ మిగిలిన అనే వర్డ్ కనిపించలేదు, చివరిన మిగిలిన అనే వర్డ్ వచ్చింది. అంటే ఇక్కడ ఒకసారి చూస్తే మిగిలిన అనే పదం కనిపిస్తేనే మనం తీసేసుకుంటూ పోవాలి, రిమైనింగ్ అనే వర్డ్ కనిపిస్తేనే మనం తీసేసుకుంటూ పోవాలి. రిమైనింగ్ అనే వర్డ్ కనిపించకపోతే ఎక్స్పెండిచర్స్ అన్నిటిని కూడా, ఖర్చులు అన్నిటిని కూడా ఒకేసారి యాడ్ చేసి ఒకేసారి సబ్ట్రాక్ట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ అనే వర్డ్ కనిపించకపోతే ఒకేసారి ఖర్చులన్నిటిని ఒకేసారి కలిపి ఒకేసారి తీసేయాలి. రిమైనింగ్ అనే పదం కనిపిస్తూ ఉంటే కనిపించినప్పుడల్లా తీసేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, తన ఆదాయం ఎంతో మనకు తెలియదు. తన ఆదాయం ఎంతో తెలియనప్పుడు మనం ఏమనుకుంటాం? 100 అనుకుంటాం. ఇప్పుడు అతను ఒకసారిగా మీరు చూస్తే 30% రెంట్ కోసం ఖర్చు పెట్టాడు, 30% రెంట్ కోసం ఖర్చు పెట్టాడు. దాని తర్వాత 35% మెడిసిన్స్ కోసం ఖర్చు పెట్టాడు. దాని తర్వాత 25% ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టాడు. ఈ మూడింటి మధ్యలో ఎక్కడా కూడా రిమైనింగ్ అనే వర్డ్ కనిపించలేదు కాబట్టి అన్ని ఖర్చులను ఒకేసారి యాడ్ చేశారు. ఎంత అవుతుందమ్మా? 30, 35, 65. సో 65 + 25 అంటే 90 అవుతుంది. అంటే మొత్తం 90% ఖర్చు పెట్టాడు. 100లో 90 అంటే 90 రూపీస్ అయిపోతుంది. ఇంకెంత మిగులుతుంది? 10 రూపాయలు మిగులుతుంది. అంటే అతను సేవ్ చేసింది ఎంత, పొదుపు చేసింది ఎంత? సో 100 రూపీస్ అనుకుంటే అతని ఆదాయం, అతను సేవ్ చేసింది 10 రూపీస్. కానీ లెక్క ప్రకారం అతను సేవ్ చేసింది ఎంత? 240 రూపీస్. అతను సేవ్ చేసింది ఎంత? 240 రూపీస్. 10 టేబుల్లో 240 ఎన్ని టైమ్స్ పోతుంది? 24 టైమ్స్ పోతుంది. అంటే సో 24 టైమ్స్ ఆఫ్ 100, 24 టైమ్స్ ఆఫ్ 100 ఏమవుతుందంటే 2400 అవుతుంది. సో 24 టైమ్స్ ఆఫ్ 100 2400 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2400. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ అనే వర్డ్ కనిపిస్తే, మిగిలిన అనే పదం కనిపిస్తే మాత్రమే మీరు సో తీసేసుకుంటూ వెళ్ళాలి. ఆ రిమైనింగ్లో చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటి పదం కనిపించకపోతే ఇప్పుడు మనం చేసినట్టు అన్ని ఎక్స్పెండిచర్స్ని, అన్ని ఎక్స్పెండిచర్స్ని మొత్తం ఖర్చులను ఒకేసారి కలిపి ఒకేసారి తీసేయాలి. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ స్పెండ్స్ 40% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ ఫుడ్, హీ స్పెండ్స్ 20% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ ఆన్ ఎడ్యుకేషన్, 30% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ ఈ స్పెండ్ ఆన్ అదర్ ఎక్స్పెండిచర్స్, హీ సేవ్స్ 5040. వాట్ హీస్ మంత్లీ ఇన్కమ్? ఒక మనిషి తన ఆదాయంలో 40% ఆహారం కోసం ఖర్చు చేస్తాడు, మిగిలిన మొత్తంలో 20% విద్య కోసం ఖర్చు చేస్తాడు, మిగిలిన మొత్తంలో 30% ఇతర ఖర్చుల కోసం ఖర్చు చేస్తాడు. చివరికి 540 రూపాయలు పొదుపు చేస్తే అతని ఆదాయం ఎంత? ఇక్కడ చూడండి, మళ్ళీ రిమైనింగ్ అనే వర్డ్ కనిపించింది, మిగిలిన అనే వర్డ్ కనిపించింది. అంటే అలాంటి వర్డ్స్ కనిపిస్తూ ఉంటే మీరు ఏం చేయాలి అంటే చూడండి, మిగిలిన ఇప్పుడు తీసేసుకుంటూ పోవాలి. మిగిలిన, ఓకేనమ్మా? చూడండి, ఇప్పుడు మనకి తన ఆదాయం ఎంతో తెలియదు కదా. అతని ఆదాయం ఎంతో తెలియనప్పుడు ఏమనుకుంటాం? 100 అనుకుంటాం. 100 అజంప్షన్ చేసుకున్నాం. ఫస్ట్ దేనికోసం ఖర్చు పెట్టాడు? 40% ఆహారం కోసం ఖర్చు పెట్టాడు, 40% ఆహారం కోసం ఖర్చు పెట్టాడు. 40% ఆఫ్ 100 అంటే 40 తీసేసేంతమ్మా 60. మిగిలిన అన్నాడు కాబట్టి మిగిలిందంతా 60. ఆ 60లో 20% విద్య కోసం, 20% విద్య కోసం అంటే 20% ఆఫ్ 60. 10% అంటే 6, 20% అంటే 12. 12 తీసేస్తే ఎంతమ్మా? 48. 12 తీసేస్తే ఎంత? 48.
ఈ 48లో మళ్ళీ 30% ఇతర ఖర్చుల కోసం 30%. 30% అండ్ 48, 10% ఎంత 4.8, 30% ఎంత 14.4, 30% ఎంత 14.4. ఇప్పుడు 14.4 తీసేయాలండి. 14 తీసేస్తే ఎంత 34 కదా. సో 0.4 తీసేస్తే 35.6, 33.6. సో 14 తీసేస్తే 34, 0.4 తీసేస్తే 33.6, 33.6. ఇదేంటండి రిమైనింగ్ కదా, అంటే అతను ఆదా చేసింది కదా, పొదుపు చేసింది కదా. సో బట్ లెక్క ప్రకారం ఎంత అండి 5040, అంటే 33.6 అనేది మనకు 100 ప్రకారం, కానీ లెక్క ప్రకారం ఎంత 5040. సో హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్, ఎగ్జాక్ట్లీ దట్ మనీ టైమ్స్ ఇట్ గోస్, ఎగ్జాక్ట్లీ దట్ మనీ టైమ్స్ ఇట్ గోస్, ఎగ్జాక్ట్లీ దట్ మనీ టైమ్స్ ఇట్ గోస్. సో ఒకసారి మీరు చూస్తే 33.6 హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్. మీరు ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ డెసిమల్ కాసే మర్చిపోండి, ఇక్కడ డెసిమల్ కాసే మర్చిపోండి. 336 1 జాస్ పోతుంది కదా, ఇది 336 1 జాస్ 336 కదా. సో 336 పోతే ఇంకెంత ఉంటుందండి ఇక్కడ 504లో. డెసిమల్ కాసే మర్చిపోండి, దాని తర్వాత చూద్దాం. 336 1 జాస్ 336, 336 504 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది 168 వస్తుంది. ఎంత వస్తుంది 168 వస్తుంది. 336లో హాఫ్ అంటే 168, అంటే ఎగ్జాక్ట్గా ఇది 15 టైమ్స్ పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 15 టైమ్స్ పోతుంది. సో పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం, అంటే 33.6 150 టైమ్స్ పోతుంది. మా పాయింట్ కాసే మర్చిపోండి. నేనేమంటున్నానంటే 336 అనుకోండి దాన్ని. 336 ఇంటూ 10 అంటే 3360. 336లో హాఫ్ అంటే సో 168, 1680, 1680, 3360, 5040, ఎగ్జాక్ట్గా 15 టైమ్స్ పోతుంది. ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి ఆ డెసిమల్ను పోగొట్టడం కోసం 0 పెట్టాను, అంటే ఎగ్జాక్ట్గా 150 టైమ్స్ పోతుంది. సో 150 టైమ్స్ ఆఫ్ 100, 150 టైమ్స్ ఆఫ్ 100 ఇస్ వాట్ 15,000, 150 టైమ్స్ ఆఫ్ 100 ఇస్ వాట్ 15,000. మీకు అలా చూసుకోవడం రాకపోతే, అంటే ఇలా 150 టైమ్స్ పోతుందా అలా చూసుకోవడం రాకపోతే క్రాస్ మల్టిప్లై చేయాలి. కానీ ఇలా చూసుకోవడానికి ట్రై చేయండి అమ్మా. కొన్ని రోజులు ట్రై చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫ్లో వస్తుంది. లేదు మీరు క్రాస్ మల్టిప్లై చేసి సర్కట్ చేస్తామంటే మీ ఇష్టం అది. A man spends 28% of salary on food. From the remaining, he spent 1/6 on rent and 3/8 to his mother. If he is left with 5280, what amount does he spend to his mother? ఒక మనిషి ఈ జీతంలో, తనకు వచ్చే జీతంలో 28% ఆహారం కోసం ఖర్చు చేస్తాడు. మిగిలిన దాని నుండి అతని అద్దెకి 1/6 వంతు ఖర్చు చేస్తాడు, మరియు 3/8 వంతు తల్లికి పంపాడు. ఆయన వద్ద 5,280 రూపాయలు మిగిలింది. అతను తన తల్లికి ఎంత ఖర్చు చేస్తాడు, అంటే ఎంత పంపించాడు చూడమ్మా. అసలు అతని జీతం ఎంతో మనకు తెలియదు. అతని జీతం ఎంతో తెలియనప్పుడు మనం ఏమనుకుంటాం 100 రూపీస్ అనుకుంటాం. అతని జీతం ఎంతో తెలియనప్పుడు మనం ఏమనుకుంటాం 100 రూపీస్ అనుకుంటాం. ఆ 100 రూపీస్లో 28% ఆహారం కోసం ఖర్చు చేసాం. 28%, అంటే 28% ఆఫ్ 100 ఈజ్ 28. సో 28 తీసేస్తే ఎంత ఉంటుంది ఇంకా మనకు 28 తీసేస్తే 72 ఉంటుంది. ఎంత ఉంటుందమ్మా 72 ఉంటుంది. ఈ 72లో ఈ మిగిలిన 72లో చాలా జాగ్రత్తగా వినాలి మీరు. 1/6 అద్దె కోసం ఖర్చు చేశాడు. 1/6 అద్దె కోసం, అంటే 1/6 అంటే 1/6 ఆఫ్ 72 అంటే ఎంత 12. మరియు 3/8 తల్లికి పంపాడు, అంటే తన మదర్కి పంపాడు. తన మదర్కి 3/8 పంపాడు, అంటే 3/8 ఆఫ్ 72. 3/8 ఆఫ్ 72 అంటే ఎంత వస్తుందమ్మా 3/8 ఆఫ్ 72 అంటే 8 9s are 9 3s are 27, అంటే 27 రూపీస్ తన మదర్కి పంపాడు. 12 రూపీస్ ఏమో అద్దె కోసం చెల్లించాడు. అంటే 12 27 ఎంతమ్మా 30. సో 39. ఇప్పుడు 39 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు మనం 39 సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకెంత ఉంటుందండి 72లో ఒక 40 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత 32. 39 సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలిన ఎంత ఉంటుంది, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, మిగిలిన. సో రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా ఇంకా, సో రిమైనింగ్ 33 ఉంటుంది. రిమైనింగ్ ఎంత ఉంటుందని 33, అంటే అన్ని ఖర్చులు పోగు 33. ఈ 33 దేని ప్రకారము, 100 ప్రకారం. కానీ లెక్క ప్రకారం ఎంత 5280. సో హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్. ఇక్కడ మదర్కి ఎంత పంపారని అడిగారు. మదర్కి మనం 100 ప్రకారం ఎంత పంపాం 27 రూపీస్ పంపాం. 27 ఇంటూ దట్ మనీ టైమ్స్. అది మీరు ఎక్స్ అనుకుంటే సర్కస్ అవుద్దండి. ఇక్కడ మదర్కి అడిగారు. మదర్కి మనం 100 ప్రకారం 27 రూపీస్ పంపాం. లెక్క ప్రకారం ఎంతో చూద్దాం. ఇప్పుడు 33 టేబుల్ చూడమ్మా. 33 1s are 33. సో 33 పోతే ఇంకెంత ఉంటుందండి ఇక్కడ మనకు. సో 33 50లో 33 పోతే మనకు 17 ఉంటుంది, అంటే 198 ఉంటుంది. సో 33 ఎన్ని టైమ్స్ అమ్మా 6 టైమ్స్ పోతుంది చూడండి. 33 6 టైమ్స్, 36 టైమ్స్ 180, 3 6 are 18, 18 + 180 198, అంటే ఎగ్జాక్ట్గా 160 టైమ్స్ పోతుంది.
అంటే 160 టైమ్స్ ఆఫ్ 27, 160 టైమ్స్ ఆఫ్ 27, 160 టైమ్స్ ఆఫ్ 27. సో 160 టైమ్స్ ఆఫ్ 27 అమ్మా, ఒకసారి మీరు జాగ్రత్త చూడండి. జీరో అంటే మన ఆన్సరు సో 20తో ఎండ్ అవ్వాలి, ఎందుకంటే 6 ఉంది 7 ఉంది కాబట్టి 20తో ఎండ్ అవ్వాలి. కానీ 20తో ఎండే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 7 ఉంది, 6 7 జాస్ 42. అంటే మన ఆన్సర్ 2తో ఎండ్ అవ్వాలి, 20తో ఎండ్ అవ్వాలి. కానీ 2 ఆప్షన్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. 16 20 టైమ్స్ అంటే ఎంతమ్మా? 3200. 160 ఇంటూ 20, 160 ఇంటూ 20 అంటే 16 2 జాస్ 32 కదా. 160 ఇంటూ 20 అంటే 3200. 16 7 జార్ 16 7 జార్స్ ఎంత? 112 కదా. అంటే 3200 ప్లస్ 1120, 3200 ప్లస్ 1120. అప్పుడు ఎంత వస్తుందండి? 200కి 1120 యాడ్ చేస్తే 4320, 4320. మరోసారి చెప్తున్నాను, నేనేమంటున్నా అంటే 160 ఇంటూ 20 చేస్తా. ఫస్ట్ 160 ఇంటూ 20 చేస్తా. 160 ఇంటూ 20 అంటే 3200 కదా. 16 2 జార్స్ అంతే. మీరు ఏదో 160 టేబుల్ 20 టేబుల్ కాదు, 16 2 జార్స్ 3200. దాని తర్వాత 160 ఇంటూ 7 చేసా. 160 ఇంటూ 7, 16 7 జార్స్ 112 కదా. అంటే 1120 కదా. సో 3200 1120 మనకు 4320 కదా, 4320. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4320. అంటే మదర్కి పంపినటువంటి మనీ ఎంత అంటే 4320. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. Ram spends 40% of his salary on food and 20% on house rent, 10% on entertainment and 10% on convenience fees. If he is saving at the end of the month are 1500 rupees, then his salary per month is how much? రామ్ తన జీతంలో 40% ఆహారము, 20% ఇంటి అద్దె, 10% వినోదము మరియు 10% రవాణా కోసం ఖర్చు చేస్తాడు. నెలకల్లా అతని పొదుపు 1500 అయితే అతని నెలకు జీతం ఎంత? చూడండి, ఎక్కడ కూడా రిమైనింగ్ అనే ఓడు కనిపించలేదు. రిమైనింగ్ అనే ఓడు కనిపించినప్పుడు అన్నిటిని ఒకేసారి మనం యాడ్ చేసేస్తాం. అన్నిటిని ఒకేసారి యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. అతని ఇన్కమ్ తెలియదు కాబట్టి, అతని జీతం తెలియదు కాబట్టి 100 అనుకుంటున్నాను. సో ఇప్పుడు 100లోంచి ఈ ఎక్స్పెండిచర్స్ అన్నీ తీసేయాలి. ఏమేమి ఎక్స్పెండిచర్స్ పెట్టాడు అతను? 40%, దాని తర్వాత 20%, దాని తర్వాత 10%, దాని తర్వాత 10%. మొత్తం ఎంత పెట్టాడమ్మా? 60-80% పెట్టాడు. మొత్తం ఎంత పెట్టాడు? 80% పెట్టాడు. అంటే 80% ఖర్చు చేసేస్తే ఇంకెంత ఉంటుందండి? ఇంకెంత ఉంటుందో 20 రూపీస్ ఉంటుంది. ఇంకెంత ఉంటుందో 20 రూపీస్ ఉంటుంది. ఈ 20 రూపీసే కదా సేవింగ్. కానీ లెక్క ప్రకారం తన సేవింగ్ ఎంత? 1500 రూపీస్ కదా. లెక్క ప్రకారం తన సేవింగ్ ఎంత? 1500 రూపీస్ కదా. అంటే 100 రూపాయలు నువ్వు జీతం అనుకుంటే 20 రూపాయలు మిగిలింది. కానీ లెక్క ప్రకారం 1500 మిగిలింది. అంటే 20 టేబుల్లో మనకు 1500 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? జనరల్ 2 టేబుల్లో 150 అనేది 75 టైమ్స్ పోతుంది. అంటే 75 టైమ్స్. సో 75 టైమ్స్ ఆఫ్ 100. సో 75 టైమ్స్ ఆఫ్ 100 ఎంత వస్తుందమ్మా? 7500 వస్తుంది. 75 టైమ్స్ ఆఫ్ 100 7500. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 7500. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఏ మ్యాన్ గివ్స్ 50% ఆఫ్ హిస్ మనీ టు హిస్ సన్ and 30% to his daughter. 80% of the rest is donated to a trust. If he is left with 16,000 now, how much money did he have in the beginning? ఒక వ్యక్తి తన డబ్బులు 50% తన కొడుక్కి, 30% తన కుమార్తెకి ఇస్తాడు. ఈ కొడుకు ఇచ్చింది కుమార్తెకి ఇచ్చిన మధ్యలో రిమైనింగ్ అనేవాడు కనిపించలే. చూడండి, జస్ట్ 50% కొడుకు ఇచ్చాడు, 30% కుమార్తెకి ఇచ్చాడు. ఓకేనమ్మా. మిగిలిన దాంట్లో 80% ట్రస్ట్కి ఇచ్చాడు. మిగిలిన దాంట్లో ఇక్కడ ఇచ్చాడు మిగిలింది అనేవాడు. ఇప్పుడు అతని దగ్గర ఇంకా 16,000 మిగిలి ఉంటే మొదట్లో అతను దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎంత? చూడండి, అసలు అతని దగ్గర ఎంత ఉన్నాయో తెలియదు మనకు. మనం 100 అనుకుంటున్నాం. ఈ 100లో నుంచి కుమారుడికి 50%, సన్నికి 50%, డాటర్కి 30%, అంటే మొత్తం 80% ఖర్చు పెట్టేశాడు. 80% ఖర్చు పెట్టేస్తే ఇంకెంత ఉంటుంది? 20 ఉంటుంది. ఇంకెంత ఉంటుందో 20 ఉంటుంది. ఈ 20 మిగిలింది ఇదే కదా. వాళ్ళిద్దరికి, కొడుకుకి కూతురికి ఇవ్వగా మిగిలింది 20 కదా. ఆ 20లో 80% ట్రస్ట్కి ఇచ్చాడు. 80% ట్రస్ట్కి. అంటే 80% అంటే ఎంతమ్మా? 20లో 80% అంటే 16, 10% అంటే 2, 80% అంటే 16. 16 తీసేస్తే ఎంతమ్మా? 4. 16 తీసేస్తే ఎంత? 4. సో బట్ ఇక్కడికి మీరు చూస్తే మనం 100 ప్రకారం 4 రూపాయలు మిగిలింది. కానీ ఇక్కడ లెక్క ప్రకారం ఎంత మిగిలింది? 16,000 మిగిలింది. లెక్క ప్రకారం ఎంత మిగిలింది? 16,000 మిగిలింది. అంటే 4 ప్రకారము 100 ప్రకారం 4 అయితే సో లెక్క ప్రకారం 16,000. 4వ టేబుల్లో 16,000 ఎన్నిసార్లు పోతుందని? 4,000 సార్లు పోతుంది. సో 100 ఇంటూ 4,000. 100 ఇంటూ వాటమ్మా? 4,000. సో 100 ఇంటూ 4,000 అండి. సో 100 ఇంటూ 4,000 is nothing but 4 lakh. So your answer is what అమ్మా? 4 lakh. So 4 lakh. Your answer is what? Option A. Option A will be the right answer. Nazma donate 10% of her money to Prime Minister's Relief Fund.
30% of the rest to temple and 20% of the rest to her cousin. Now still she have 6,300 rupees. Her money was how much? నజ్మా తన డబ్బులో 10% ప్రధానమంత్రి సహానిధికి, మిగిలిన దాంట్లో 30% ఆలయానికి మరియు మిగిలిన దాంట్లో 20% ఆ బంధువులకు ఇస్తారు. ఇప్పటికీ ఆమె వద్ద 6,300 ఉన్నాయి. మొత్తం ఆమె డబ్బు ఎంత? మొత్తం ఆమె డబ్బు ఎంత ఉందో తెలియదండి. ఆమె డబ్బు ఎంత ఉందో తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాం, 100 రూపీస్ అనుకుంటాం. 100 రూపీస్ అనుకుంటాం. ఈ 100 రూపీస్లో 10% ఎవరికి ఇచ్చారండి? ప్రైమ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. 10% ఎవరికి ఇచ్చామమ్మా? ప్రైమ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్కి ఇచ్చాం. సో 10% ఎంతమ్మా? 10 రూపీస్. 10 రూపీస్ తీసేస్తే ఎంతమ్మా? 90. ఈ 90లో నుంచి 30% రిమైనింగ్ అని ఓడి యూజ్ చేశారు చూడండి. 30% ఆఫ్ ద రెస్ట్ అంటున్నాడు. ఓకేనమ్మా, మిగిలిన దాంట్లో 30% అంటున్నాడు. సో 30%, 90లో 30% అంటే ఎంత? 90లో 10% అంటే 9, 30% అంటే ఎంత? 27. ఇప్పుడు ఈ 27 తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 63 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 63 వస్తుంది. ఇప్పుడు మిగిలిన దాంట్లో 20% బంధువులకు ఇస్తారండి. మిగిలిన దాంట్లో 20%, 63లో 20% అమ్మ. 10% అంటే 6.3, 20% అంటే 12.6. ఇప్పుడు 12.6 తీసేస్తే 50.4 వస్తుందమ్మా. ఎంత వస్తుందండి? 50.4 వస్తుంది. 50.4. చివరికి మిగిలింది ఇదే కదా. కానీ లెక్క ప్రకారం ఆమె దగ్గర ఇంకా ఎంత ఉందండి? 6,300 ఉంది. 6,300 ఉంది. ఇప్పుడు హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? ఎగ్జాక్ట్లీ దట్ మనీ టైమ్స్ ఇట్ గోస్. ఇప్పుడు మనము ఇది ఎన్ని టైమ్స్ పోతుందో చూడాలి. దట్ మనీ టైమ్స్ ఎగ్జాక్ట్లీ ఇట్ గోస్. ఒకసారి కానీ మీరు జాగ్రత్తగా మీరు చూసినట్లయితే 50.4 అనేది అప్రాక్సిమేట్గా 50 కదా అప్రాక్సిమేట్గా. సో 6,300లో ఎన్ని 50s ఉంటాయో చూస్తే సరిపోతుంది. 6,300లో ఎన్ని 50s ఉంటాయి? జనరల్గా 126 ఉంటాయి. నేను 100కి 2 ఉంటాయి కాబట్టి 6,300లో మనకు సో ఎన్ని 50s ఉంటాయంటే 126 ఉంటాయి. అంటే మన ఆన్సర్ 126కి దగ్గరగా ఉండాలి. సో 126కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏమీ లేదు. 126కి దగ్గరగా ఉన్న ఆప్షన్. సో 126కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏంటి? ఓన్లీ సో 125. అంటే ఇట్ గోస్ ఎగ్జాక్ట్లీ 125 టైమ్స్. 125 టైమ్స్ ఆఫ్ 100, 125 టైమ్స్ ఆఫ్ 100, 12,500. So your answer is what? 12,500. Option A will be the right answer. Out of his total income, Mr. Kapoor spends 20% on house rent and 30% of rest on household expenditures. If he saves 1,800 rupees, what is the total income? తన మొత్తం ఆదాయంలో మిస్టర్ కపూర్ ఇంటి అద్దెకి 20%, మిగిలిన మొత్తంలో 70% ఇంటి ఖర్చులకు ఖర్చు చేస్తాడు. 1,800 రూపాయలు పొదుపు చేస్తే అతని మొత్తం ఆదాయం ఎంత? మీకు తెలుసా? తెలియదు. ఆదాయం తెలియనప్పుడు ఏమనుకుంటాం? జనరల్గా 100 అనుకుంటాం. సో ఇన్కమ్ తెలియనప్పుడు 100 అనుకుంటాం. ఆ 100లో నుంచి 20% హౌస్ రెంట్ కోసం ఖర్చు పెట్టాడు. సో 20% హౌస్ రెంట్ కోసం ఖర్చు పెట్టాడు. 100లో 20 రూపీస్ పోతే ఇంకెంత ఉంటుందంటే 80 రూపీస్ ఉంటుంది. మిగిలిన అన్నాడు, రిమైనింగ్ అనే వర్డ్ వాడాడు. సో ఆ 80లో నుంచి ఎంత పర్సెంట్ అమ్మా? 70%. సో 80లో 70%. 80లో 10% ఎంత? 8. 70% 56. సో 56 తీసేస్తే ఇంకెంత ఉంటుంది? 24 ఉంటుంది. అంటే రిమైనింగ్ ఇది 24. సో అకార్డింగ్ టు 100 24, బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం ఎంత? 1800. సో 24 టేబుల్లో 1800 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? సో 24 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది? జనరల్గా 7 టైమ్స్ పోతుంది కదా. 7 టైమ్స్ పోతుంది. ఎస్. 24 7s hours అంటే 168. 24 7s hours 168 అంటే ఇంకా 120 ఉంటుంది. అంటే 24 5s hours 120 అంటే ఎగ్జాక్ట్లీ ఇట్ గోస్ 75 టైమ్స్. సో 75 టైమ్స్ ఆఫ్ 100. 75 టైమ్స్ ఆఫ్ 100 is what? 7500. 75 times of 100 is what? 7500. So your answer is what? Option D. Option D will be the right answer. Mr. Surya spends 30% of his income on food, 20% of the remaining on books, 10% of the remaining on entertainment, and saves the remaining 10,080. Find his income. మిస్టర్ సూర్య తన ఆదాయంలో 30% ఆహారం కోసం ఖర్చు చేస్తాడు. మిగిలిన మొత్తంలో 20% పుస్తకాల మీద ఖర్చు చేస్తాడు. మిగిలిన మొత్తంలో 10% వినియోగము మరియు మిగిలినది 10,080 రూపాయలు పొదుపు చేస్తే అతని ఆదాయాన్ని కనుగొనండి. ఇక్కడ అతని ఆదాయం ఎంతో తెలియదండి. ఆదాయం తెలియనప్పుడు ఏమనుకుంటాం? జనరల్గా 100 అనుకుంటాం. ఆదాయం తెలియనప్పుడు ఏమనుకుంటాం? 100 అనుకుంటాం. సో ప్రతిసారి కూడా రిమైనింగ్ అనే వర్డ్ వాడాడు, మిగిలిన అనే పదం వాడాడు. అంటే మనం తీసేసుకుంటూ వెళ్ళాలి. 30% ఫస్ట్ ఖర్చు పెట్టాడు. 100లో 30% అంటే ఎంత? 30 రూపాయలు అయిపోయింది. ఇంకెంత ఉంటుంది? 70 రూపీస్ ఉంటుంది. 70 రూపీస్ ఉంటుంది. ఆ 70 రూపీస్లో 20%. ఆ 70 రూపీస్లో 20%. 10% ఎంత? 7. 10% ఎంత? 7. 20% ఎంత? 14. సో రిమైనింగ్ ఎంతమ్మా? 56. మళ్ళీ ఇంకెంత ఉందమ్మా? ఇంకా 10% ఉంది.
సో 56లో 10% అండి. 56లో 10% 5.6. సో 5.6 తీసేసి ఎంతమ్మా 50.4. సో ఈ 50.4 అనేది ఏంటి అకార్డింగ్ టు 100 50.4. అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం 10,080. సో అప్పుడు ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం దీన్ని. ఎగ్జాక్ట్గా దట్ మనీ టైమ్స్ ఇట్ గోస్. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ డెసిమల్ కాసేపు మర్చిపోండి. ఇక్కడ 50.4 కదా, ఆ పాయింట్ కాసేపు మర్చిపోండి. 504 కదా, ఇక్కడ 1008 కదా. 504లో 1008 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది జనరల్గా. 504లో 1008 అనేది 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి 0 పెట్టండి. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 పెట్టండి. అంటే ఎగ్జాక్ట్గా 200 టైమ్స్ పోతుంది. అంటే 200 టైమ్స్ ఆఫ్ 100 అంటే ఎంత అండి? సో 200 టైమ్స్ ఆఫ్ 100 ఇస్ నథింగ్ బట్ 20,000. అతని యొక్క ఆదాయం 20,000. అతని యొక్క ఆదాయం ఎంతమ్మా? 20,000. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మోడల్ 9 కానీ మీరు చూసినట్లయితే, ఇప్పుడు మనం మోడల్ 8లో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది కానీ మీరు చూసినట్లయితే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఇన్కమ్ తెలియకపోతే 100 అని అజంప్షన్ చేసుకుంటాం. మిగిలింది రిమైనింగ్ అని ఓడిస్తే మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. మిగిలిన అనే పదం ఇవ్వకపోతే ఎక్స్పెండిచర్స్ అన్నిటిని కూడా ఒకేసారి యాడ్ చేసి, ఖర్చులన్నింటినీ ఒకేసారి యాడ్ చేసి ఒకేసారి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఈ సింపుల్ లాజిక్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే సో మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ మోడల్ చూడండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ 20% మోర్ దాన్ వై ఈజ్ 30% లెస్ దాన్ జెడ్, దెన్ ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దాన్ జెడ్? వై కంటే ఎక్స్ 20% ఎక్కువగా మరియు జెడ్ కంటే వై 30% తక్కువగా ఉంటే అప్పుడు ఎక్స్ అనేది జెడ్ కంటే ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ? ఇప్పుడు ఎక్స్ అనేది ఎవరి మీద డిపెండ్ అయింది? వై మీద డిపెండ్ అయింది. వై కంటే ఎక్స్ 20% ఎక్కువ అంట. అసలు వై మీద డిపెండ్ అయింది, మరి వై తెలియదు. మరియు జెడ్ కంటే వై 30% తక్కువ, మరి వై మళ్ళీ దేని మీద డిపెండ్ అయింది? జెడ్ మీద డిపెండ్ అయింది. అంటే ఎక్స్ ఏమో వై మీద డిపెండ్ అయింది, వై ఏమో జెడ్ మీద డిపెండ్ అయింది. అంటే ఎక్స్ వైలు ఇండైరెక్ట్గా జెడ్ మీద డిపెండ్ అయ్యారు కదా. అంటే ఎవరి జీతాన్ని, అంటే ఎవరి యొక్క జీతాన్ని లేదా వాళ్ళ యొక్క మనీని 100 అనుకుంటే, వాళ్ళ యొక్క వాల్యూని 100 అనుకుంటే మిగతా వాళ్ళకి తెలుస్తాయి. ఎక్స్ వై ఇండైరెక్ట్గా జెడ్ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి సో జెడ్ని నేను 100 అని అజంప్షన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే జెడ్ తెలిస్తేనే వై తెలుస్తుంది, వై తెలిస్తేనే ఎక్స్ తెలుస్తుంది. ఇప్పుడు జెడ్ని 100 అనుకుంటే వై ఈజ్ 30% లెస్ దాన్ జెడ్. సో వై అనేది 30% లెస్ దాన్ జెడ్. అంటే 30% తీసేస్తే ఎంతమ్మా? 70. 30% అంటే 30 తీసేస్తే ఎంత? 70. ఇప్పుడు ఈ 70 అనేది దేని వాల్యూ అండి? వై వాల్యూ 70. ఎక్స్ ఈజ్ 20% మోర్ దాన్ వై. 20% మోర్ దాన్ వై. ఇప్పుడు 70లో 10% ఎంత? 7. 20% ఎంత? 14. సో 14 యాడ్ చేస్తే ఎంతమ్మా? 84. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అండి? 84. ఎక్స్ వాల్యూ వై మీద డిపెండ్ అయింది, వై వాల్యూ జెడ్ మీద డిపెండ్ అయింది. జెడ్ తెలిస్తేనే మిగతాయి తెలుస్తాయి కాబట్టి జెడ్ను 100 అనుకున్నా. జెడ్ నుంచి వై రాబట్టాను, వై నుంచి ఎక్స్ రాబట్టాను. ఇప్పుడు నాకు ఎక్స్ తెలుసు, వై తెలుసు, జెడ్ తెలుసు. క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి. ఎక్స్ అనేది జెడ్ కంటే, ఎవరికంటే? జెడ్ కంటే. మీకు చాలా క్లియర్గా చెప్పాను. కంటే ముందు ఎవరైతే వస్తారో వాళ్ళని డినామినేటర్లో పెట్టాలి, దాని తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని డినామినేటర్లో పెట్టాలని చెప్పాను. సో దాని తర్వాత ఎవరు వచ్చారు? ఇక్కడ జెడ్ వచ్చారు. మీకు చాలా క్లియర్గా చెప్పాను. దాని తర్వాత ఎవరు వచ్చారు? జెడ్ వచ్చాడు. అంటే జెడ్ని ఎక్కడ పెట్టాలి? ఇక్కడ డినామినేటర్లో పెట్టాలి. ఎక్స్తో కంపేర్ చేస్తున్నాడు ఇక్కడ, అలా డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు జెడ్తో కంపేర్ చేస్తే వై అనేది ఎంత తక్కువ? సో ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్? లెస్సే, ఖచ్చితంగా లెస్సే. ఎంత లెస్? ఎక్స్ అనేది జెడ్ కంటే ఎంత లెస్? 16% లెస్. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? 16% లెస్. 16% మోర్ అని కూడా ఉందండి. ఎక్స్ అనేది జెడ్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది. 16% లెస్. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆప్షన్ సి. If A exceeds B by 40%, B is less than C by 20%, then A is to C is what? B కంటే A 40% ఎక్కువగా ఉంటే, B అనేది C కంటే 20% తక్కువగా ఉంటే A is to C ఎంత? చూడండి, A అనేవాళ్ళు B మీద డిపెండ్ అయ్యారు, B అనేవాళ్ళు C మీద డిపెండ్ అయ్యారు. అంటే ఇండైరెక్ట్గా C తెలిస్తే B తెలుస్తుంది, B తెలిస్తే A తెలుస్తుంది. అందుకని నేను ఏమనుకుంటానంటే Cని 100 అనుకుంటాను. Cని ఏమనుకుంటానమ్మా? 100 అనుకుంటాను. అప్పుడు B ఎంత అవుతుంది చెప్పండి? B ఎంత అవుతుంది? B అనేది C కంటే 20% తక్కువ. CA 100 అయినప్పుడు B 20% తక్కువ అంటే 80 కదా. B 20% తక్కువ అంటే 80 కదా. A ఎంత అవుతున్నప్పుడు? A ఎంత అవుతుంది? A exceeds B by 40%. B కన్నా
ఏ 40% ఎక్కువ, ఎక్సీడ్స్ అంటే ఎక్కువ 40%. 80లో 40% అంటే 32 కదా, 32 కదా. ఇప్పుడు 32 యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే 112 అవుతుంది. అడిగింది A:C అడిగారు, A:C అడిగారు. ఏ ఎంత 112, ఏ ఎంత 112, సో సి ఎంతమా 100. ఈ రెండింటికి నిష్పత్తి కావాలి. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి ఇవి రెండు కూడా? సో 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 4 టేబుల్ కూడా క్యాన్సిల్ అవుతాయా? సో 4 టేబుల్ కూడా క్యాన్సిల్ అవ్వవు. 4 టేబుల్ క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి. 428 టైమ్స్, 425 టైమ్స్. 4 టేబుల్లో 428 టైమ్స్, 425 టైమ్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఇక్కడ విషయం ఒకటే, ఈ మోడల్ నెంబర్ 9లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎవరిని 100 అనే అజంప్షన్ చేసుకోవాలి, ఎవరిని 100 అనే అజంప్షన్ చేసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది సార్ మాకు? మిగతా ఇద్దరు ఎవరి మీద అయితే ఆధారపడతారో వాళ్ళని 100 అనుకోవాలి. అంటే ఎవరి విషయం తెలిస్తే, ఎవరి శాలరీ తెలిస్తే, ఎవరి వాల్యూ తెలిస్తే మిగతా ఇద్దరు వాల్యూస్ తెలుస్తాయో వాళ్ళని 100 అనుకోవాలి. సో నెక్స్ట్ అమ్మా, a sum of 731 is divided among ABC such that A receives 25% more than B, B receives 25% less than C. Then what is the C's share in that amount? 731 రూపాయలను ఏబీసీల మధ్య విభజించబడింది. ఏకి బి కంటే 25% ఎక్కువ, బికి సి కంటే 25% తక్కువ పొందుతారు. మొత్తంలో సి వాటా ఎంత? ఇప్పుడు చూడండి, ఏ రిసీవ్స్ 25% మోర్ దాన్ బి అన్నాడు. ఏకి బి కంటే, అంటే ఏ బి మీద ఆధారపడుతుంది, బి సి మీద ఆధారపడుతుంది. ఏ బి మీద ఆధారపడుతుంది, బి సి మీద ఆధారపడుతుంది. నేను అందుకని సి శాలరీని 100 అనుకుంటున్నాను. సి శాలరీని ఏమనుకుంటున్నాను? 100 అనుకుంటున్నాను. ఇప్పుడు సి శాలరీ 100 అయితే, సో బి రిసీవ్స్ 25% లెస్ దాన్ సి. అంటే బి రిసీవ్స్ 25% లెస్ దాన్ సి అంటే సి కన్నా 25% లెస్ అంటే ఇప్పుడు బి ఎంత అవ్వాలి? 75 అవ్వాలి. బి ఎంత అవ్వాలి? 75 అవ్వాలి. అప్పుడు ఏ ఎంత అవుతుందండి? ఏ ఎంత అవుతుంది? 25% మోర్ కదా. ఏ ఈజ్ 25% మోర్ దాన్ బి. ఏ ఈజ్ 25% మోర్ దాన్ బి. అంటే 75 మీద మనకు 25% మోర్. మరి 25% అంటే మీకు ఏం చెప్పాను? 2 టైమ్స్ హాఫ్ చేయాలని చెప్పాను. 25% అంటే 2 టైమ్స్ హాఫ్ చేయాలి. 75 హాఫ్ చేస్తే 37.5. 75 హాఫ్ చేస్తే 37.5. 37.5 హాఫ్ చేస్తే 18.75. 18.75 లేదంటే 25% అంటే 1/4 కదా. దీన్ని 4తో మనము డివైడ్ చేసిన, మనము భాగించినా సరే మనకి 18.75 వస్తుంది. అప్పుడు మనకి ఎంత అవుతుందమ్మా? 93.75 అవుతుంది. 93.75 అవుతుంది. ఇప్పుడు మనకు ఏబీసీల మధ్య పంచాలి. ఇప్పుడు ఈ 3 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయో చూద్దాం. 6.25 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 6.25 సరే, మీకు 6.25 టేబుల్లో పోతుంది ఎలా తెలుసు సార్? 100కి 93.75కి డిఫరెన్స్ 6.25. ఆ డిఫరెన్స్తో ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతాయి. మీకు భిన్న పట్టిక చెప్పా. ఇప్పుడు మీకు ఫ్రాక్షన్ టేబుల్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. సో 6.25 అంటే 16 అని, 16 అంటే 6.25 అని చెప్పాను. ఇది ఖచ్చితంగా 6.25 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఒకసారి మీరు చూడండి, 6.25 అంటే 100లో ఎన్ని 6.25 ఉంటాయి? 16 ఉంటాయి. దీంట్లో ఒకటి తక్కువ ఉంటుంది, ఎందుకంటే 6.25 తక్కువ ఉంది కాబట్టి 15. సో 75లో ఎన్ని 6.25 ఉంటాయి? 12 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. అంటే 15:12:16. 15:12:16 మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 15, 12, 27, 33, 43. అంటే టోటల్ హౌ మెనీ పార్ట్స్ అంటే 43. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆర్ 43. సో 43 పార్ట్స్ అంటే హౌ మచ్ అండి? 43 పార్ట్స్ అంటే హౌ మచ్ అమ్మా? 731. సో హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? ఎగ్జాక్ట్లీ దట్. అడిగింది ఎవరిది? సి వాటా. మనకు 16 పార్ట్స్ కావాలి. సో 43 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి? 43 1s 43. సో 43 పోతే 30 ఉంటుంది, 301. ఎగ్జాక్ట్గా 7 టైమ్స్ పోతుంది, 17 టైమ్స్ పోతుంది. 16 × 17, 16 టైమ్స్ అంటే 256. ఇంకొక 16 యాడ్ చేయాలి. 256కి ఇంకో 16 యాడ్ చేస్తే 272. అప్పుడు సి యొక్క వాటా ఎంతమ్మా? 272. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఆ గ్యాప్ చూసుకొని కొట్టండి అమ్మా, గ్యాప్ చూసుకొని క్యాన్సిల్ కొట్టండి. మీరు దాని ఏమంటారు? 2 టేబుల్ 5 టేబుల్ ఇంకో ఏదైనా టేబుల్తో చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఓకేనండి. అదే అందుకని ఫ్రాక్షన్ టేబుల్ భిన్న పట్టికకి మీరు పర్ఫెక్ట్ అవుతే చాలా ఈజీ అవుతుందండి. ఏ ఎన్స్ 20% మోర్ దాన్ బి బట్ 25% లెస్ దాన్ సి. ఇఫ్ బి ఎన్స్ 900 రూపీస్ లెస్ దాన్ సి, ఫైండ్ ద ఎర్నింగ్స్ ఆఫ్ సి. ఏ అనేవారు బి కంటే 20% ఎక్కువ సంపాదిస్తారు, కానీ సి కంటే 25% తక్కువ. సి కంటే బి 900 రూపాయలు తక్కువ సంపాదిస్తే, సో సి యొక్క ఆదాయాన్ని కనుగొనండి. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్త చూడండి. ఏ ఎన్స్ 20% మోర్ దాన్ బి. ఏ అనే వాళ్ళు బి కన్నా 20% మోర్ అంట, బట్ 25% లెస్ దాన్ సి. ఏ అనే వాళ్ళు మళ్ళీ 25% సి కన్నా లెస్. చూడండి ఒక్కసారి మీరు చూస్తే
ఇప్పుడు బీని 100 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీని 100 అనుకుంటే, ఎందుకంటే ఏ శాలరీ బీ మీద ఆధారపడింది కాబట్టి 100 అనుకుందాం. బీని 100 అనుకుంటే ఏ పరిస్థితి ఏంటమ్మా? 20% మోర్. 20% మోర్ అంటే ఎంత? 120. మనకు సి కావాలి. చూడండి, ఏ బీ కన్నా 20% మోర్ బట్ లెస్ దాన్ 25% లెస్ దాన్ సి. అంటే 25% లెస్ దాన్ సి. సి కంటే 25% తక్కువ. సి కంటే 20% తక్కువ. అంటే 20% తక్కువ అంటే అప్పుడు ఏది ఎంత అవ్వాలి? 75% అవ్వాలి. అంటే 75% వాల్యూ ఎంత అండి? 120. 75% వాల్యూ 120. ఇప్పుడు మనకు 100% వాల్యూ కావాలి. సి 100% వాల్యూ. చూడండి, మరోసారి చెప్తున్నాను. ఏ బీతో కంపేర్ చేసుకున్నప్పుడు 20% ఎక్కువ, కానీ ఏ సితో కంపేర్ చేస్తే 25% లెస్. 25% లెస్ అన్నాడు కాబట్టి 75% తీసుకున్నాను. ఆ 75% అంటే 120. ఇప్పుడు మనకు 100% కావాలి. సి వాల్యూ కావాలి. చూడండి, 25 3s ఆర్ 25 4s ఆర్. 3 టేబుల్లో 120 ఎన్ని టైమ్స్ పోతామో 40 టైమ్స్ పోతుంది. సో 440 టైమ్స్ ఎంతమ్మా? 160. ఇప్పుడు సి వాల్యూ ఎంత అండి? 160. ఇప్పుడు మీరు చూడండి, స్టేట్మెంట్ సాటిస్ఫై అవుతుందో లేదో చూడండి. ఏ అనేది బి కంటే 20% ఎక్కువ, ఏ అనేది సి కంటే 25% లెస్. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడంటే, సి కంటే బి 900 రూపాయలు తక్కువ సంపాదిస్తే అన్నాడు. సి కంటే బి 900 రూపాయలు తక్కువ సంపాదిస్తే, సి కంటే బి ఎంత తక్కువ? 60 రూపాయలు తక్కువ. ఎంత తక్కువ? 60 రూపాయలు తక్కువ. ఈ 60 అనేది 100 ప్రకారం, కానీ లెక్క ప్రకారం ఎంత తక్కువ? 900 తక్కువ అంట. 900 తక్కువ అంటే 60 టేబుల్లో 900 అనేది ఎన్నిసార్లు పోతుందో 15 టైమ్స్ పోతుంది. 60 15 టైమ్స్ 900. ఇప్పుడు అడిగింది సి యొక్క ఆదాయం. సి అంటే ఏంటి? 160. 160 ఇంటూ 15. 160 ఇంటూ 15. 160 ఇంటూ 10 అంటే 1600 కదా. 160 ఇంటూ 5 అంటే 800 కదా. 800 ప్లస్ 1600 2400. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2400. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2400. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. A is 20% more than B and C is 20% less than B. Then C is how much percent less than A? B కంటే A 20% ఎక్కువ. B కంటే A 20% ఎక్కువ. మరియు B కంటే C 20% తక్కువగా ఉంటుంది. C అనేది A కంటే ఎంత శాతం తక్కువ? ఇక్కడ చూడండి, ఏ అనే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అయ్యారు? బి మీద డిపెండ్ అయ్యారు. సి కూడా బి మీద డిపెండ్ అయింది. అంటే ఏసీలు ఇండైరెక్ట్గా బి మీద డిపెండ్ అయ్యారు కాబట్టి నేను బి జీతాన్ని 100 అనుకుంటాను. బి జీతాన్ని ఏమనుకుంటానమ్మా? 100 100 అనుకుంటాను. 100 అనుకుంటాను. ఇప్పుడు బి జీతం 100 అయితే ఏ జీతం 20% మోర్ కదా. 20% మోర్ కదా. 20% మోర్ అంటే ఎంత అవుతుందంటే 120 అవుతుంది. సి జీతము సి ఈజ్ 20% లెస్ దాన్ సి. సి ఈజ్ 20% లెస్ దాన్ సి. 20% లెస్ అంటే 80 అవుతుంది. ఇప్పుడు చూడండి, సి అనేది బి కన్నా 20% లెస్, ఏ అనేది బి కన్నా 20% మోర్. సో ఏసీలు ఇండైరెక్ట్గా బి మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి నేను బి శాలరీని 100 అనుకున్నాను, బి వాల్యూని 100 అనుకున్నాను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సి అనేది ఏ కంటే ఎంత శాతం తక్కువ. సి ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ ఏ. మీకు చాలా క్లియర్గా చెప్పాను. దాని తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని హారంలో పెట్టాలి, డినామినేటర్లో ప్లేస్ చేయాలి. సో డినామినేటర్లో ప్లేస్ చేయాలి. మీకు చాలా క్లియర్గా చెప్పాను. కంటే ముందు ఎవరైతే వస్తారో వాళ్ళని హారంలో పెట్టాలి. సో ఎక్కువ లేదా తక్కువ అడిగినప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలి. ఎక్కువ లేదా తక్కువ, లెస్ ఆర్ మోర్ అడిగినప్పుడు మనం డిఫరెన్స్ తీసుకోవాలి. ఎవరెవరికి డిఫరెన్స్? సికి ఏకి. సికి ఏకి డిఫరెన్స్ ఎంతమ్మా? 40. సికి ఏకి డిఫరెన్స్ ఎంత? 40. 40/120. 40/120 అంటే 1/3 కదా. 40/120 అంటే 1/3 కదా. సో 1/3 ఈజ్ నథింగ్ బట్ వాట్ అమ్మా? 33.33. మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను, భిన్నపట్టికి చెప్పాను. 1/3 అంటే 33.33. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. A salary is 20% lower than B salary, which is 15% lower than C salary. By how much percentage C salary more than A salary? A యొక్క జీతము B యొక్క జీతం కంటే 20% తక్కువ, B యొక్క జీతము C యొక్క జీతం కంటే 15% తక్కువ. A యొక్క జీతము C యొక్క జీతం కంటే A యొక్క జీతం కంటే C జీతము ఎంత శాతం ఎక్కువ? ఒకసారి జాగ్రత్త చూడమ్మా. ఇక్కడ A యొక్క జీతం B మీద ఆధారపడింది, B యొక్క జీతం C మీద ఆధారపడింది. విచ్ ఈజ్ అంటే B యొక్క జీతం సి యొక్క జీతం కంటే 15% తక్కువ. చూడండి, ఏ బి మీద ఆధారపడింది, బి సి మీద ఆధారపడింది. అంటే ఏబీలు ఇండైరెక్ట్గా ఎవరి మీద ఆధారపడి ఉన్నారు? సి మీద ఆధారపడి ఉన్నారు. సో ఇండైరెక్ట్గా సి మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం సి శాలరీని 100 అనుకుంటే సరిపోతుంది. సి శాలరీని 100 అనుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు సి జీతాన్ని 100 అనుకుంటే బి జీతం, బి యొక్క జీతము అంటే విచ్ ఈజ్ అంటే బి యొక్క జీతం అని అర్థం. బి జీతం 15% తక్కువ. అప్పుడు 15% తక్కువ అంటే 100లో 15% అంటే ఎంతమ్మా? 15. అంటే 15 తక్కువ అంటున్నాడు కాబట్టి 15 తీసేస్తే 85. ఏ యొక్క జీతము
బి కన్నా 20% తక్కువ. ఏస్ శాలరీ ఈజ్ 20% లోయర్ దాన్ బి శాలరీ. 20% లోయర్ దాన్ బి శాలరీ. 10% అంటే ఎంత? 85లో 10% ఎంత? 8.5. 10% అంటే 8.5. 20% ఎంత? 17. 20% ఎంత? 17. 17 తీసేస్తే అప్పుడు ఎంత అవుతుంది? 68 అవుతుంది. ఎంత అవుతుంది? 68 అవుతుంది. అంటే ఇప్పుడు నాకు ఏ జీతం తెలుసు, బి జీతం తెలుసు, సి జీతం తెలుసు, ముగ్గురు జీతాలు తెలుసు. క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి. బై హౌ మచ్ పర్సంటేజ్ ఈజ్ సి శాలరీస్ మోర్ దాన్ ఏ. మీకు చెప్పాను, దాన్ తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని డినామినేటర్లో ప్లేస్ చేయాలి. సో కంటే ముందు ఎవరైతే వస్తారో, కంటే ముందు ఎవరు వచ్చారు? ఏ. అంటే ఏ జీతాన్ని మనం ఎక్కడ పెట్టాలి? హారంలో పెట్టాలి. మోర్ ఆర్ లెస్, ఎక్కువ లేదా తక్కువ అడిగినప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలి, భేదం తీసుకోవాలి. ఇప్పుడు ఏ జీతం 68, సి జీతం 100. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 32. సో 32 అనేది 68లో ఎంత పర్సంటేజ్? ఒకసారికి మీరు చూస్తే అందరూ ఇది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? సో 4 టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు. లేదా 50% అంటే, సో 50% అంటే 34 కదా. 50% అంటే ఎంత? ఎగ్జాక్ట్గా 34 కదా. 68లో హాఫ్ కదా. అంటే మన ఆన్సర్ 50% దగ్గరగా ఉండాలి. 50% చాలా దగ్గరగా ఉండాలి. సో 50%కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏంటి? 47. సో 47.05 అలా డైరెక్ట్గా టిక్ కొట్టొచ్చండి. మళ్ళీ చేయక్కర్లేదు, మనం ఏమి కూడా చేయక్కర్లేదు. సో డైరెక్ట్గా మనం టిక్ కొట్టచ్చు. లేదంటే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాను. 4 టేబుల్లో దీన్ని క్యాన్సిల్ చేస్తే, సో 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తామో? 4 8s 417 టైమ్స్. మీకు 1/17 అంటే అని చెప్పాను. 1/17 అంటే ఏమని చెప్పాను మీకు? భిన్నపటికి చెప్పాను. మీరు కావాలంటే తీసి చూడండి. సో 1/17 అంటే మీకు 5.88 అని చెప్పాను. 5.88. ఇప్పుడు మీరు 5.88 ఇంటూ 8 వేస్తే సో మనకు 47.05 వస్తుంది. ఓకేనమ్మా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. సో ఈ యొక్క సెషన్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం? మోడల్ నెంబర్ 9 డిస్కస్ చేసాం. అదేవిధంగా మోడల్ నెంబర్ 8 మనం డిస్కస్ చేయడం జరిగింది. మోడల్ నెంబర్ 9 డిస్కస్ చేసాం. అదేవిధంగా మోడల్ నెంబర్ 8ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మోడల్ నెంబర్ 8లో వచ్చేసరికి మీ టార్గెట్ ఏంటంటే అతని జీతాన్ని 100 అనుకోవాలి. సో రిమైనింగ్ అనే ఓడు కనిపిస్తే తీసేసుకుంటా, అంటే సబ్ట్రాక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రిమైనింగ్ అనే ఓడు కనిపించకపోతే మనము ఒకేసారి ఎక్స్పెండిచర్స్ అన్నిటిని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. మోడల్ నెంబర్ 9లో మన టార్గెట్ ఏంటంటే ఎవరి శాలరీని 100 అని అజంప్షన్ చేసుకోవాలి, ఎవరి వాల్యూని మనం 100 అని అజంప్షన్ చేసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది అంటే, మిగతా ఇద్దరు ఎవరి మీద అయితే ఆధారపడతారో, ఎవరి మీద అయితే డిపెండ్ అవుతారో, ఆ డిపెండ్ అయినటువంటి పర్సన్, అంటే ఎవరి మీద అయితే డిపెండ్ అవుతారో, సో వాళ్ళ శాలరీని మనం 100 అనుకుంటే మిగతా ఇద్దరు శాలరీస్ తెలిసిపోతాయి. సో ఈ 2 మోడల్స్ మీరు పర్ఫెక్ట్ అవ్వండి ఈ వీడియో ద్వారా. సో మీరు చేయాల్సింది ఒకటే, బుక్ మీ చేతుల్లో ఉంది, రిటర్న్ సొల్యూషన్స్ మీ చేతుల్లో ఉన్నాయి. జస్ట్ ఆ రిటర్న్ సొల్యూషన్స్ ఎలా వచ్చాయి అనేది నేను ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. బుక్ మీ చేతుల్లో ఉంటే ఈజీ అవుతుంది, ఎందుకంటే రిటర్న్ సొల్యూషన్స్ క్వశ్చన్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి నేను చెప్పేది మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో మనము ఈ యొక్క సెషన్లో ఈ 2 మోడల్స్ని కవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ మోడల్స్ని నెక్స్ట్ సెషన్లో కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.